హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి మేము పెళ్ళైన కొత్తలో శ్రీశైలంకి వెళ్ళిన వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో మేమంతా ప్యాక్ చేసుకున్న తర్వాత కాళ్ళకైతే పసుపు పెట్టేసుకున్నాను. తర్వాత గణపతికి మంచిగా కుంకుమ పసుపు జల్లేసి చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసామన్నమాట. ఇక మేమైతే ప్యాకింగ్ చేసేసుకుంటున్నాం త్వరగా, ఎందుకంటే ముందే వెళ్తే ఫాస్ట్గా దర్శించుకోవచ్చు అని 2 times దర్శించుకున్నాం మేము. వీడియోలో చూడండి. సో ఇలా మేమైతే మొత్తం ప్యాక్ చేసుకుంటాం అనమాట మా సామాన్లన్నీ. అలా మేమందరం అంటే మా ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి 2 families కలిసి వెళ్తున్నాం అనమాట శ్రీశైలంకి. సో అలా మేమైతే వెళ్తున్నాం. మా జర్నీ ఎలా ఉందో వీడియోలో చూడండి. కంపల్సరీ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అమ్మమ్మకి బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. సో అమ్మమ్మని అయితే తీసుకెళ్ళట్లేము, లాంగ్ జర్నీ కాబట్టి. సో అలా మేమైతే మారమ్మ తల్లికి చక్కగా మొక్కొని సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని చెప్పి మొక్కొని ఇక స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అలా మేమైతే నల్గొండకు వచ్చాము ఫస్ట్, ఎందుకంటే డాడీ మేమందరం కలిసి వెళ్తామన్నమాట. ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మేమందరం కలిసే వెళ్తాము. సో నల్గొండకి అయితే వచ్చేసాము ఫైనల్లీ. సో నా నల్గొండ, నా ప్రాణమైన నల్గొండ. సో నా నేటివ్ ప్లేస్ నల్గొండ అనమాట. నేను పుట్టి పెరిగింది నల్గొండలోనే. సో అలా మేమైతే ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసినాము. సో అందరినీ పికప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఇక. సో నల్గొండ నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. సో మేము వెళ్తూ దారిలో దర్వేష్పురం టచ్ అయింది. సో అలా మేము రేణుకా ఎల్లమ్మ తల్లిని మేము దర్శించుకొని వెళ్ళామన్నమాట. సో అలా కొబ్బరికాయ కొట్టి దేవతని చక్కగా కోరికలు కోరుకొని, మీరందరూ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. సో అలా మేము మంచిగా చక్కగా దర్శించుకొని ఇక స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో చక్కగా మేమందరం కలిసి, మా ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని మంచిగా దర్శించుకున్నాం అనమాట. సో చక్కగా ప్రదక్షిణాలు చేసి, ఎంత బాగుంటుంది కదా లోపల దర్వేష్పురం. నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు పోయినో అసలు దర్వేష్పురంకి అయితే. సో మా డాడీ అయితే ఇక్కడే పూజ చేయించుకుంటారనమాట, ఆయుధ పూజలు. ఇప్పుడు ఏ వెహికల్ కొన్నా కానీ డాడీ కంపల్సరీ ఇక్కడే పూజ చేయించుకుంటారనమాట. అదొక సెంటిమెంట్ అంతే. సో ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ టెంపుల్కి నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చిండో, డాడీ ఇక్కడ ఎన్నిసార్లు తీసుకొచ్చిండో. సో మేము అప్పుడప్పుడు చెట్ల కిందకి వెళ్ళినా, ఇక్కడే ఏమన్నా మంచిగా దావత్ చేసుకోవాలనుకున్నా ఇక్కడికే వస్తామన్నమాట. సో అందరం కలిసి దర్శించుకొని దారిలో ఒక చిన్న పాతబడిపోయిన స్కూల్ లాగా ఉంది. సో చక్కగా చెట్ల కింద మంచిగా భోజనం చేద్దామని చెప్పి మేమైతే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. చక్కగా యాప చెట్ల కింద కూర్చొని వనభోజనాలు చేసామన్నమాట. నిజంగా నార్మల్గా అనుకొని మరీ వస్తారు చూడండి వనభోజనాలు చేయాలని, అది అసలు అంత టచ్ కాదు. బట్ మాకైతే అనుకోకుండా ఈ ప్లేస్ టచ్ అయ్యి మేము ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వనభోజనాలు అయితే చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ది బెస్ట్ ప్లేస్ అండ్ ది బెస్ట్ మెమొరీ అని నేను చెప్పగలుగుతా శ్రీశైలం వీడియో మొత్తంలో. సో ఇలా మేమందరం కలిసి వనభోజనాలు చేసాము. వచ్చిందండి వయ్యారి. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం.
మా భోజనాలు అయితే పూర్తయిపోయాయి అన్నమాట. చక్కగా టీ అయితే పడాల్సిందే కదా, సో అలా మేము టీ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే నా చిన్నప్పటి స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు పిక్నిక్ వెళ్తుండే వాళ్ళము, మా స్కూల్ వాళ్ళు తీసుకెళ్తుండే. సో ఇలా మేము ఈ చక్కటి చెట్ల మధ్యలో వాతావరణంలో పిక్నిక్ అయితే అయిపోయింది అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్. ఇట్లా రోజు తింటప్పుడు చాయ్ తాగినప్పుడు ఏదో ఒక ఇట్లా కామెడీ అయితేనే ఉంటుంది. అది పలిగేది పలిగేది మిస్ అయింది. ఇంకేమంటుంది ఇంకేమంటుంది 2 రోజులు పర్లేదు కదా ఇప్పుడే. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. మమ్మీ ప్లేస్ పేరు ఏం పేరు? చెప్పు. దిండి అను. దిండి. సో ఫైనలీ వి రీచ్డ్ దిండి డ్యామ్ అనమాట. సో అలా మేమైతే పైకెక్కి అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఆ వ్యూ మొత్తం. సో మా మామయ్య, మా అత్తమ్మ, మా డాడీ, మా మమ్మీ వాళ్ళు అయితే మధ్యలో స్టెప్స్ నుంచి పైకి వచ్చారు. మేము అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. సో ఫైనల్లీ మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది కదా, నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. డ్యామ్ నుండి నీళ్ళు పడుతున్నప్పుడు అయితే క్రేజీ ఉంటుంది అసలు ఆ వ్యూ అయితే. సో అలా డ్యామ్ అయితే చూసుకున్న తర్వాత శ్రీశైలంకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మధ్యలో దారిలో ఇలా స్నాక్స్ మంచిగా మామిడి పండ్లు అయితే తింటున్నాం. ఇవి మా చెట్టు మామిడికాయలు అనమాట. చాలా తీయగా ఉంటాయి. ఎంత తీయగా ఉంటాయి అంటే, సో నేను పెళ్ళైన తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తూ మా చెట్టుకి పండుతాయా అని అనుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడో మా బావి దగ్గర మామిడికాయ చెట్టు పెద్దగా ఉండే అనమాట. దానికి కాయలు కాయడానికి ఎంత ఎదురు చూసేదో అసలు మేమైతే. లిటరల్లీ మా డాడీ వాళ్ళైతే రావడం శ్రీశైలంకి ఫస్ట్ టైం అనమాట. నేను కూడా రావడం ఫస్ట్ టైం. సో మా ఆయన అయితే విష్ణుమూర్తి లాగా నా ఒడిలో అయితే చక్కగా వాడుకుంటున్నాడు అనమాట. సో చాలా నిద్ర వచ్చింది మా ఆయనకైతే. మంచిగా బజ్జున్నాడు. తర్వాత దారిలో స్నాక్స్ తీసుకున్నాం అనమాట. సో లైక్ థమ్స్ అప్ అండ్ చిప్స్ లాగా అలా తీసుకున్నాము. సో డాడీ అయితే నాకైతే థమ్స్ అప్ చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చిండు. ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి చేష్టలు పోలేదు నాకు. ఇప్పటికీ డాడీ అన్నీ కొనుక్కొచ్చి ఇస్తాడనమాట నాకు. నిజంగా నాకు మా డాడీ దొరకడం అయితే చాలా అదృష్టవంతురాలని నేనైతే. సో డాడీ అయితే నా కోసం మంచిగా థమ్స్ అప్ చిప్స్ అయితే తీసుకొచ్చాడనమాట. సో అలా మేమైతే స్నాక్స్ తింటూ ఫైనల్గా శ్రీశైలంకి అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది కదా డ్యామ్ అయితే. ఎంతమంది వెళ్ళినారు శ్రీశైలంకి? చాలామంది వెళ్ళుండొచ్చు, చాలా సార్లు వెళ్ళుండొచ్చు. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట, మా ఫ్యామిలీ మేమందరం కలిసి. సో మా ఫ్యామిలీ అయితే రావడం ఫస్ట్ టైం అనమాట శ్రీశైలంకి. మా మామయ్య వాళ్ళు చాలాసార్లు వెళ్ళినారంట. సో అలా మేమైతే ఫైనల్గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా కొత్తగా చూసే వాళ్ళు అయితే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. చాలా బాగుంటుంది కదా, ఎన్నిసార్లు వెళ్ళినా నిజంగా ఆ మల్లికార్జున స్వామికి దర్శించుకోవడానికి తప్పు లేదు. ఎన్నిసార్లన్నా వెళ్ళొచ్చు. మల్లికార్జున స్వామికి జై. సో అలా మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉండే అసలు. సో అలా డాడీ అయితే ఫొటోస్ దిగుతున్నాడు అనమాట. అక్కడ రుమాలు కట్టుకొని ఉన్నారు చూడండి మా డాడీ. సో అలా బ్రిడ్జ్ నుండి పాస్ అయ్యామన్నమాట మేమైతే. సో ఇలా ఈ బ్రిడ్జ్ నుండి పాస్ అవుతున్నప్పుడు సైడ్కి ఎంత పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. అసలు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎంత చక్కగా ఉందో. ఆ కొండల మధ్యలో డ్యామ్ ఉంది. అసలు ఇంజనీర్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా కట్టిన వాళ్ళకైతే. సో అలా మేము బ్రిడ్జ్ నుండి పాస్ అయిన తర్వాత కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పైన ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేనైతే అప్పట్లో RRR మూవీ రిలీజ్ అయిందనమాట మేము వెళ్ళిన టైంలో. నిజంగా బ్రిడ్జ్ ఫైట్ ఉంటుంది చూడండి, నాకైతే ఆ సీనే గుర్తుకొచ్చింది ఆ బ్రిడ్జ్ చూసినప్పుడైతే. సో అలా మేమైతే కిందికి వెళ్ళినాం అనమాట. డ్యామ్ వాటర్ స్టోర్ అవుతుంది కదా కింద కొన్ని నీళ్ళు. అక్కడ నీళ్ళు పైన చల్లుకొని అక్కడ రాళ్ళు తెచ్చుకుంటారు అనమాట చాలామంది.
కొంచెం సెంటిమెంట్ అనమాట అట్లా. సో అలా మేమైతే అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నీళ్ళైతే చల్లుకొని చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట చిన్నపిల్లల్లాగా. సో అలా మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట అక్కడికి, ఆ ప్లేస్కి. చూపిస్తాను చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హలో. శ్రీశైలం కింద వాటర్ పోయే ఏరియా. సో ఎప్పుడు ఆ వాటర్ డ్యామ్ కింద ఏరియా అనమాట. ఇప్పుడు మేము ఈత కొట్టము, ఏం కొట్టము, బికాస్ వీఆర్ నాట్ బ్యాచులర్స్, రైట్? వీఆర్ మొగుడ్స్ అండ్ పిల్లర్స్. బట్ ఐఎమ్ ఏ బ్యాచులర్. నో, యు ఆర్ నాట్ ఏ బ్యాచులర్. సో ఇప్పుడు నిజంగా శ్రీశైలంకి ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు దర్శించుకున్నా ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది కదా. సో అలా ఈ కొండలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ కొండల మధ్యలో మల్లికార్జున స్వామి వెలిసినాడంటే మామూలు విషయం కాదు. సో అలా మేమైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చిన్నపిల్లల్లాగా. సో కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వీణ. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో అలా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందనమాట. బాగా ఆకలి అవుతుందని చెప్పి సైడ్కి ఆగి ఒక చిన్న హోటల్లో అలా మేము మళ్ళీ వనభోజనాలు చేస్తున్నాం అనమాట. సో అలా శ్రీశైలంలోనే మళ్ళీ వనభోజనాలు చేస్తున్నాం. చాలా అదృష్టవంతురాళ్ళం కదా మేమైతే. సో అలా మేమైతే చక్కగా భోజనాలన్నీ పూర్తయినాక సాక్షి గణపతిని దర్శించుకున్నాం అనమాట దారిలో. సో శ్రీశైలంకి వెళ్తూ మధ్యలోనే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవాలన్నమాట. మధ్యలోనే ఉంటారు సాక్షి గణపతి స్వామి. సో తప్పకుండా దర్శించుకోవాలన్నమాట. ముందుగా ఏ పని చేసినా మనము వినాయకుడిని పూజించుకుంటాం కాబట్టి ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళిన దారిలో కూడా సాక్షి గణపతిని మేమైతే దర్శించుకున్నాం అన్నమాట చక్కగా. సో అలా మేమైతే లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. నిజంగానే కొంచెం బాగానే రద్దీ ఉంది. సో లోపల ఫోన్ అలో ఉండదు. వినాయకుడు స్వామి చాలా పవర్ఫుల్, అక్కడ ఫోన్స్ తీసేసుకుంటారనమాట. సో నేనైతే ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను వీడియో. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత వీళ్ళందరం చక్కగా కూర్చొని వినాయకుడిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటున్నాం అన్నమాట. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా ఇరువురి రెండు గుండెలేకమైన సూటిగా కవచము లేని వాణ్ణి కాని కాచుక తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే కోరగా. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా కవింత. అలా గణపతిని దర్శించుకున్న తర్వాత మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా వ్యూ అయితే. నిజంగా స్టార్టింగ్ ఎంట్రన్స్లో శివలింగం అయితే అద్భుతంగా ఉంది, చూడ చక్కగా. నిజంగా అద్భుతంగా చెక్కారనమాట విగ్రహాలు అయితే. సో అలా ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. సో తర్వాత మేమైతే ఒక హోటల్ తీసుకున్నాం అనమాట. ముందే బుక్ చేసుకున్నాం మేము హోటల్. సో మాకు తెలిసిన హోటల్ ఉండే అనమాట. సో శ్రీకృష్ణ హోటల్ అని చెప్పి అక్కడ రూమ్స్ మేము బుక్ చేసుకున్నాం ముందే, తెలిసిన వాళ్ళు ఉంటే. సో అలా మేము మా డాడీ వాళ్ళం అందరం కలిసి రూమ్ తీసుకున్నాము. అలా మేమందరం మా సామాన్లు, మా సంచులు, మా బట్టలు అన్నీ తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట ఇక రూమ్లోకి. టీవీ ఆన్ చేయగానే నా ఫేవరెట్ కార్టూన్ చిన్చాన్ అయితే వచ్చిందనమాట. సో తర్వాత ఒక వాష్రూమ్ అండ్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి, ఏసీ ఉందన్నమాట. సో అలా ఇంకేం కావాలి, చాలు ఒక్క రోజుకి. మేము ఒక్కరోజే స్టే చేస్తున్నాం అనమాట. సో 2 days అలా ఉండి వెళ్ళిపోతున్నాం మేమైతే. అలా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి టీ అయితే తాగుతున్నాం అనమాట ఈవినింగ్ టైంలో. ఉజ్వల నా కోసం ఏదో సర్ప్రైజ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఉజ్వల నాకు ఏం గిఫ్ట్ తెచ్చావు? వావ్, థ్యాంక్ యూ ఉజ్జు.
నైట్ అయితే మేము మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ దర్శించుకున్నాం, 2 times దర్శించుకున్నాం. నేను మా ఆయన అయితే బ్రహ్మరాంబికాదేవి దగ్గర కుంకుమ పూజ చేయించుకున్నాం అనమాట. అప్పట్లోపు మా మమ్మీ మా చెల్లె వాళ్ళందరూ కలిసి మల్లెపూలు అయితే తీసుకున్నారనమాట. తర్వాత మేమైతే పాతాళ గంగ దగ్గర అడ్వెంచర్స్ ఎక్కినాము, చూడండి వీడియో. అలా పాతాళ గంగ దగ్గర రోప్వే అయితే ఎక్కినాం అనమాట. మేమందరం కలిసి ఫ్యామిలీస్ అందరూ కలిసి రోప్వే దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకొని చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. లోపల చాలా టైం పట్టింది ఆక్టోపస్ వ్యూ చూడడం కోసం అని చెప్పి రోప్వే అయితే ఎక్కినాం మేమందరం కలిసి. అలా టికెట్ అయితే తీసుకున్నాను నేను. చలో వెళ్దాం పదండి. హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయిందే గోదారమ్మ అలా నేను మా ఆయన మా చెల్లె వాళ్ళం ఒక దాంట్లో, మా మమ్మీ మా డాడీ మా అత్తమ్మ మా మామయ్య అయితే ఒక దాంట్లో అన్నమాట. సో అలా మేమంతా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము చక్కగా. మీకు ఈత వచ్చాబా? ఓ మామూలు కాదు, మీ ఈత కొట్టలే ఎప్పుడు? స్విమ్మింగ్ పూల్ నవ్వు నవ్వు కామెడీ క్లాప్స్ బా ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? అలా రోప్వే ఎక్కిన తర్వాత పాతాళ గంగ దగ్గర దీపం వదలడానికని వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ మంచిగా మొక్కుకొని మల్లికార్జున స్వామిని గుర్తు చేసుకుంటూ మనకు మనసులో ఉన్న కోరికని కోరుకుందాం పదండి. సో నేను మా అత్తమ్మ మా మమ్మీ మీ ముగ్గురం కలిసి దీపాలు తీసుకొని కింద పాతాళ గంగ దగ్గర వదలడానికని వెళ్తున్నాం అన్నమాట. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడ కొంతమంది చెప్పారనమాట. సో అలా మేమందరం కలిసి ఇక్కడ స్టెప్స్ ఉండే వేలో వెళ్తున్నాం అన్నమాట కింద. వెళ్ళిపోతా నేను महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय
च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं ఏంటి మీ డాడీ కాళ్ళు కడుగుతున్నారేంటి పాతాళ గంగా దగ్గర, ఆ గంగాదేవి నీళ్ళు ఎందుకు కడుగుతున్నారు అని అంటే నేను కూడా మా డాడీని అదే క్వశ్చన్ వేసాను అనమాట. ఆ టైంలో మా డాడీ ఏమన్నారంటే, మీకు కొత్తగా పెళ్ళయింది కదా, మీరే మాకు దేవుళ్ళు దేవతలు అని చెప్పి కాళ్ళు కడిగి మొక్కుంటున్నారనమాట. నిజంగా అలాంటి తండ్రి దొరకడం మేము చేసుకున్న అదృష్టం అనమాట. సో తర్వాత మేము బోటింగ్ కూడా వెళ్ళామన్నమాట. చక్కగా ఆక్టోపస్ వ్యూ, ఇంకా దాని చరిత్ర, అసలు డ్యామ్ ఎందుకు కట్టారు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా డాడీ మా మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ టైం అనమాట బోటింగ్కి ఎక్కడం. అయితే నిజంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని చక్కగా చూసుకోండి. సో అలా తర్వాత నిమ్మరసం అయితే తాగినాం అనమాట అందరం కలిసి. తర్వాత మా డాడీ అయితే బాగా ఉడకపోస్తుందని చెప్పి టవల్తోని ఇలా గాలి కోసం ఇలా ఊపుతున్నాడు అనమాట. ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నామనంటే భోజనం తినడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మా ట్రిప్ అయిపోయింది, శ్రీశైలం దర్శించుకున్నాం అయిపోయింది. సో ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా లగేజ్, మా మమ్మీ. సో అలా శ్రీశైలం మొక్క అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు గో టు హోమ్ కాబట్టి మా లగేజ్లన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నమాట. శ్రీశైలంలో స్ట్రీట్ షాపింగ్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, సీ యూ అగైన్ గాయ్స్, బాయ్. సో అలా మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట. తర్వాత మా చెల్లి మీద అయితే ప్రాంక్ చేసాం మేము. ఆ పొలాడు గుర్తుపట్టిండు. సో అలా మేము స్టార్ట్ అవుతుంటే వర్షం అయితే పడుతుందన్నమాట. మేబీ మల్లికార్జున స్వామి వెళ్ళకండి ఉండండి అని అంటున్నారేమో. తర్వాత మేమైతే సాక్షి గణపతి పక్కన ఇలా రాళ్ళు పెడుతున్నారనమాట. అంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటే మీరు మంచిగా రాళ్ళు చక్కగా పేర్చి మీరు ఇల్లు త్వరలో కట్టుకుంటారు అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. సాక్షి గణపతికి జై. సాక్షి గణపతికి జై. సాక్షి గణపతికి జై.
సో తర్వాత అలా దారిలో పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నాం అనమాట, స్నాక్స్ లాగా తినడానికి. చాలా బాగుండే ఆ రోజు. మేము అలసిపోయినాం, ఇంకా అవి తింటే బాగా అనిపించినాయి, పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా. సో అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే నిజంగా వదిలి వెళ్ళాలని లేదనమాట. సో ఈ కమాండ్ నుంచి దాటిపోతే ఇక టెంపుల్ నుంచి దూరం వెళ్ళినట్టే. సో ఇదే ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. సో మల్లికార్జున స్వామికి జై. తర్వాత మేమైతే చేపలు తీసుకున్నాం అనమాట, ఎండి చేపలు. సో ఇక స్ట్రైట్గా సీదా నల్గొండకి అయితే కొట్టేసినాం అనమాట మా బండి. తర్వాత నల్గొండలో కృతుంగ రెస్టారెంట్లో నైట్ డిన్నర్ చేసామన్నమాట ఫ్యామిలీ అంతా కలిసి. సో డాడీ మా మమ్మీ అయితే రొయ్యల బిర్యానీ తీసుకున్నారు, నేను మా చెల్లవాళ్ళేమో చికెన్ తీసుకున్నాము. ఆ రోజు మా అత్తమ్మ మా మమ్మీ నాన్ వెజ్ తినారనమాట. సో మేమైతే వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ తీసుకున్నాం. ఇంతే అండి, వీడియో ఇంతతో సమాప్తం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ ఆఫీషియల్. కంపల్సరీ లైక్ చేయండి వీడియోని, మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తే మాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫైనల్గా ఇంటికైతే సేఫ్గా చేరుకున్నాము ఆ శివయ్య దయ వల్ల. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ.